సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మిమ్మల్ని కాంగ్రెస్ సీనియర్ నేతగా ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేసరికి నేను ఏ పార్టీలో నుండి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది అతిపెద్ద డౌట్ నాకు. మీరు పార్టీ మారబోతున్నారు అంటూ చాలా ఊహాగానాలు అనాలా, నిజాలు అనాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు సార్? నన్ను కాంగ్రెస్ సీనియర్ నేత అని చెప్పండి. ద మోస్ట్ కాంగ్రెస్ సీనియర్ నేత అని చెప్పండి ఎప్పటికైనా సరే. నాకు పదవుల మీద ఆశ లేదు, డబ్బుల మీద ఆశ లేదు. నాకు ఉన్నది చాలు. నాకు 2 కూతుర్లే, కొడుకులు కూడా లేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను నా మిస్సెస్ ఉన్నాము. నాకు వచ్చేసి ఇప్పుడు 74 years. నేను ఆల్రెడీ కడప జడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ మెంబర్ గా, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా చూశాను. కాబట్టి ఇంతకంటే నేను చూడాల్సిన ముఖ్యమంత్రి పదవి ఒకటే. అది నాకు రాదని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను వేరే పార్టీలోకి మారాల్సిన గతి పట్ల, నాకు ఆ కర్మ పట్ల, తర్వాత ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, అది అసంభవం. కాబట్టి నాకు ప్రజెంట్ ఉండే పరిస్థితి ఏమంటే, సమాజ శ్రేయస్సు కోసం నా అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే వేదిక ఒకటి కావాలా. ఆ వేదిక నాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాము. తెలుసా, నాకు వచ్చేసి పదవులు కాదు, డబ్బు కాదు, నేనేమి చూడనేటి కాదు. కాబట్టి నాకు ఇప్పుడు సమాజ శ్రేయస్సు గురించి ప్రశ్నించేదానికి, నా అభిప్రాయాలు చెప్పేదానికి ఒక వేదిక, దట్సాల్ అంతే నాకు కావాల్సింది. ఆ వేదిక నాకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ. ఇది దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ. గంగానది వలె పవిత్రమైంది, హిమాలయాల వలె ఉన్నతమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, విప్లవనేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, రైతు బిడ్డ సంజీవ్ రెడ్డి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. అంతకంటే ఏం కావాలమ్మా వచ్చేసి. కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరు అడిగినా చెప్పండి. ఇంకా దాని గురించి వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించేవాడు పడమట ఉదయించవచ్చునేవో కానీ తులసిరెడ్డి వచ్చేసి పార్టీ మారడం చెప్పండి. ఓకే, ఇక శైలజానాథ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వస్తున్న ఊహాగానాలు ఇవన్నీ. నెక్స్ట్ రఘువీరారెడ్డి గారు రాబోతున్నారు అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష్ కుమార్ గారు కూడా చేరబోతున్నారు. మరికొంతమంది సీనియర్ నాయకుల పేర్లు, నేతల పేర్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయి. మారే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? మీరు స్పెసిఫిక్ గా చెప్తే చెప్తా. ఎవరు చెప్పండి ముందు. ఇప్పుడు చెప్పిన పిల్లలు చెప్పండి. రఘువీరారెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేరడు. ఆయన మొన్ననే ఒక యూట్యూబ్ లో వచ్చేసి నరసింహారావు గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆయన, నేను నా యొక్క కట్టే కాలేటంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. సరే, ముందు తిన్న యాక్టివ్ గా ఉండకపోవచ్చు, పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా, నా అంతగా నేను యాక్టివ్ గా ఉండకపోవచ్చు అని మొన్ననే చెప్పడం జరిగింది. నేను చూశాను. ఆయన మాట మీద నిలబడే మనిషి, ఆ విధంగా నిలబడతాడు. కానీ నాకు తెలిసి రఘువీరారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పోరు. అది ఆయనకు సంబంధించి. నెక్స్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆయనకు వచ్చేసి అప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగానే అప్పుడు పార్లమెంట్ లో పెట్టేప్పుడు ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ లేరు కాబట్టి ఆయన ఏ కార్యక్రమానికి మేము పిలవడంలో ఆయన రావడం లేదు. ఆయన లేడు కాబట్టి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు తెలియదు. నేను కూడా మీతో పాటు ఊహాగానాలే కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఆయన గురించి నేనేం చెప్పేది ఉండదు. ఆయన ఒక మేధావి, అన్ని కొన్నాళ్ళు ఆలోచించి, ఆయన కొంత ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం ఉండే వ్యక్తి, కొద్ది మేధావి. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడనేది మరి ఊహాగానాలతో చెప్పే విషయం కాదు, అది ఆయనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఉండవల్లి హర్ష గారు. అదే హర్ష కుమార్ గారు. హర్ష కుమార్ గారు మరి యాక్చువల్గా వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేడు, కానీ ఇండివిజువల్ గా వచ్చేసి వ్యక్తిగతంగా యాక్టివ్ గా ఉన్నాడు. ఆయన మరి ఏ నిర్ణయం తీసుకుంటూ నాకు తెలియదు, ఎందుకంటే ఈ లోపల ఆయనతో మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేడు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ యాక్టివ్ గా లేడు. కానీ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా వచ్చేసి యాక్టివ్ పాలిటిషియన్ గా ఉన్నాడు. ఆయన మరి నాకు తెలిసి ఆయన జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆయన రాజకీయ విరోధి. కాబట్టి మరి పూర్తిగా నాకు సమాచారం తెలియదు దాని గురించి.
ఈ నేపథ్యం మాత్రం వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేడు, కానీ ఇండివిజువల్గా యాక్టివ్గా ఉన్నాడు. వైఎస్ఆర్కే వ్యతిరేకంగా ఉండేవాడు ఆయన. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు.